రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి ఇప్పటికీ 1 వీక్ పైనే అయినప్పటికీ ఆమె ఆచూకైతే ఇప్పటికి కూడా లభ్యం కాలేదు. సో కీలక ఆధారంగా ఉన్న డాక్ కూడా నిన్న చనిపోయిన విషయం మనకు తెలిసిందే. సో అసలు ఏం జరిగింది పాప విషయంలో? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఎందుకు ఆచూకీ లభ్యం కావడం లేదు? సో అసలు ఏ యాంగిల్లో పోలీసులు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేశారు? ఇక మున్ముందు ఇప్పుడు కుక్క చనిపోయిన తర్వాత ఇంకేమన్నా వేరే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అసలు పాప ఆచూకీకి సంబంధించి ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఎందుకు దొరకడం లేదు? అటువంటి చాలా డౌట్స్ ఇప్పుడు కామన్ ప్రజల్లో కూడా రావడం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారి మాటలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా మంది ఆ పాప దొరకాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అసలు వార్తలు వాళ్ళు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు సార్. ఇన్ని రోజులు అవుతున్నా ఆచూకైతే లభ్యం కాలేదు. అంటే ఏ యాంగిల్లో ఇప్పటివరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిపారు? అంటే ఇది మిస్ అయిన యాంగిల్లో జరిపారా అడవుల్లో, లేకుంటే కిడ్నాప్ యాంగిల్లో జరిగిందా? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు పాప 6వ తారీఖు శనివారం 11-11:30 మధ్య తను తండ్రి తోటలోకి పామాయిల్ చెట్లు 50 ఎకరాల్లో ఉంటాయి, దాని ఫెన్సింగ్ కూడా ఉంది. సో దానిలోకి పోతూ ఉంటే తను వెళ్తానని మారాం చేస్తే తీసుకొచ్చి తల్లి దగ్గర వదిలేసి ఆయన వెనక్కి పోయినాడు, చూసుకోలేదు. అయితే పిల్లలు ఏం చేస్తారంటే మామూలుగా ఎవరైనా తల్లిదండ్రుల్ని ఫాలో అవుతారు, ఏడుస్తే వెనకంటే వస్తామంటారు. ఎవరైనా స్కూల్కి పోకుండా మా నాన్నతో పాటు ఆఫీస్కి వెళ్తామంటారు, లేకపోతే అమ్మతో పాటు ఎక్కడికో వెళ్తామంటారు. ఎక్స్పెషలీ పిల్లలు బయటికి ఎవరు వెళ్ళినా వాళ్ళతో పాటు పోవాలనేది ఉత్సుకత ఉంటుంది, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని. ఆ విధంగానే ఈ అమ్మాయి కూడా తల్లి దగ్గర వదిలితే కూడా తల్లి వేరే పనిలో ఉండి తను పిల్లల్ని పట్టించుకోలేదని చెప్పాలి. సో దానివల్ల ఏమైంది, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరింది. సీసీ ఫుటేజ్లో చూస్తే కొంతవరకు ఉంది. ఆ పామాయిల్ గార్డెన్లో ఎన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఆ విధంగా ఉంటే ఒక 5, 10, 8 ఎన్నో ఉంటాయి. సో వీళ్ళు ఫస్ట్ చేయడం ఏమంటే, ఆ రోజు ఎప్పుడైతే తప్పిపోయిందో 11:30, 12:30 ఇటు భర్త కానీ ఇటు భార్య కానీ ఒక అర్ధగంట పాప కనపడలేదు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అప్పుడే కేకేయాల్సిండే. అది జరగలేదు. ఎందుకంటే 11:30కి పాప పోతే మధ్యాహ్నం ఎప్పుడో నీ దగ్గర వచ్చింది అనుకున్నాను అని చెప్పడం దారుణమైన వ్యవహారం. ఒకవేళ అట్లుంటే ఆ వాడిపైన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, ఈమె దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, లేదు గట్టిగా కేకేస్తే వినపడుతుంది కూడా. అట్లాంటిది పాపను అశ్రద్ధ చేసినారని అనుకోవాలి. పాప ఆచూకీ తెలుసుకోవడంలో తల్లి ఎక్స్పెషల్లీ ఈ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయి. సో ఎందుకు అశ్రద్ధ చేసినారో బహుశా ఉంటుందిలే, ఆడుకుంటా ఉంటుందిలే. ఈ విధంగా చాలాసార్లు, ఇది ఒక్కసారే కాదు, చాలాసార్లు ఈ విధంగా జరిగి ఉంటుంది. అంటే ఆ అమ్మాయి పోవడం, తండ్రి వెంట పోవడం, అది ఎక్కడ ఆడుకోవడం, కుక్కతో ఆడుకోవడం, ఈ విధంగా జరిగి ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అశ్రద్ధ చేసినారు. ఇప్పుడు ఒక విషయం ఏమంటే, అదే రోజు ఇమ్మీడియట్గా ఒక 3-4 అవర్స్ రాలేదు అట్లా అంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ చుట్టుపక్కల వ్యక్తులు కూడబలుకొని కొంచెం ఎక్కువగా మొబిలైజ్ చేసి ఉంటే డెఫినెట్గా పాప ఆచూకీ లభించి ఉండేది. సో ఆ రోజు అశ్రద్ధ చేసినారు, అశ్రద్ధనే చెప్పాలి. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. ఆ రోజు వర్షం పడింది. సో వర్షం పడింది, రాత్రి అయింది, రాలేదు అన్నప్పుడు డెఫినెట్గా ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉండాలి అనే భావన ఉండాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మామూలుగా ఏముంది, మామూలు అమ్మాయి కదా తప్పిపోయింది, ఎక్కడన్నా ఉంటుంది, ఎక్కడన్నా చెట్టు కింద గుబురుగా ఉంటాయి పామాయిల్ చెట్లు కింద, గడ్డి పెరిగి ఉంది, దానిలో ఉంటుంది, భయపడే దాక్కొని ఉంటుంది. లేదు అంటే చిన్నపిల్ల 2-3 గంటలు మంచినీళ్ళు కానీ ఆహారం కానీ 4 గంటలు తీసుకోకపోతే సొమ్మసిల్లు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ విధంగా పడిపోయి ఉంటుందని భావించినారో ఏమో కానీ. సో ఆ విధంగా కొంచెం ఫస్ట్ డే జాగ్రత్త తీసుకొని ఇటు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఈ డ్రోన్లు అది ఏమైతే చేసినారో అవన్నీ ప్రయత్నాలు ఫస్ట్ సెకండ్ డే వరకు చేసి ఉంటే కొంతవరకు ఆచూకీ లభించుండేది. అసలు ఫస్ట్ డేనే ఏమైంది,
ఎవరైనా కిడ్నాప్ ఇప్పుడు ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. పాప సొమ్మసిల్లి ఎక్కడైనా గడ్డి లాంటి ప్రదేశంలో పడిపోయి ఎప్పుగా పెరిగిన గడ్డిలో కనపడకుండా పోయి వెతికే సందర్భంలో వీళ్ళు దొరకకుండా పోయినన్నా ఉండాలి. లేదా ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ అయినా చేసి ఉండాలి. లేదా వీళ్ళకు ఎవరైనా తెలియని వాళ్ళు వీళ్ళతో కక్షపూరితంగా కక్ష పెట్టుకొని వీళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చంపనన్నా చంపి ఉండాలి. ఈ 3 ఆప్షన్లు అనిపిస్తున్నాయి. లేదా ఏదైనా క్రూరముఖం అంటే నక్క, పులులైతే లేవు అక్కడ, నక్కలు ఇట్లాంటివి, నక్కలైతే తోడేళ్లు కానీ ఉండే ప్రమాదం ఉంది. ఉంటే తినేస్తాయి. తింటే రిమైన్స్ అన్నా మిగలాలి, అవి ఎక్కడా కనపడడంలా. సో ఇంకొక ఆప్షన్ ఏమంటే కొండ సెలవులు, పెద్దగా చిన్న కొండ సెలవులు అయితే ఏం చేయలేవు. ఈ అమ్మాయి కూడా దాదాపు ఒక 15 కిలోలు ఉంటుంది. సో పెద్ద కొండ సెలవు అయితే మింగడానికి ఆస్కారం ఉంది. అంత పెద్ద కొండ సెలవులు అక్కడ ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే వ్యవసాయ భూమి, చుట్టూరా ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఆ కొండ సెలవు మింగితే ఆ చూపి కనపడదు. ఆ బట్టలు ఇప్పేసి తింది, అది ఎట్లా ఉంటే అట్లే తినేస్తుంది మామూలుగా. సో ఆ విధమైన ప్రమాదం ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. ఓకే. సో దీనిలలో అతి ముఖ్యంగా ఈ పోలీసులు ఏం చేశారు, ఫస్ట్ వెతికారు, లోకల్ మనుషులు వెతికారు, డ్రోన్ల ద్వారా వెతికారు. ఇప్పుడేమో రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్లోకి వచ్చారు. వాళ్ళు ఏమైనా క్యూఆర్టీ టీములు లాంటివి పంపించారని చెప్పి ఏదో వీడియోలో చూశాను. సో అన్ని జరిగినా ఇప్పటికి 6వ తేదీ అంటే ఇప్పటికి 7 రోజులు, వారం గడిచిపోయింది. శనివారం నిన్నటికే వారం రోజులు గడిచిపోయింది. డెఫినెట్గా ఇవే జరిగి ఉండాలి. ఒకటి, గడ్డిలో ఇప్పటికీ వీళ్ళ దొరకని ప్రదేశంలో ఎక్కడైనా, అంటే కాంపౌండ్ వాల్ కాకుండా ఫెన్సింగ్ వేసినారా, కాంపౌండ్ వాల్ ఉందా, ఫెన్సింగే వేసి ఉంటారు మామూలుగా, కాంపౌండ్ వాల్ ఉండదు. దానిలో నుంచి దాటిపోయి ఆ గిట్టల్లో ఎక్కడైనా పడిపోయి సొమ్మసిల్లి పడిపోయి, అదేవిధంగా ఇన్ని రోజులు ఆహారం లేదు కాబట్టి చనిపోయినా ఉండాలి, లేదా ఎవరైనా కిడ్నాప్ అయినా చేసి ఉండాలి. ఇవి 2 జరిగి ఉంటాయి. ఓకే. సో చనిపోయి ఉంటే అమ్మాయి పోయిన ప్రదేశం కనిపెట్టలేకుండా పోయి ఉండాలి. సో కాబట్టి డెఫినెట్గా ఈసారి కొంచెం వెతికితే ఈ రెండిట్లో ఇంట్రాగేషన్ కూడా చేయాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఎవరితోనో వాదులాడతాం, కోపం పెట్టుకుంటారు. అది ఇప్పుడే కాదు, 10 ఏళ్ళ 5 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఏదైనా గొడవ పెట్టుకొని ఉంటే ఆ గొడవలో ఓహో వీడు ఈ విధంగా చేస్తున్నాడు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎవరైనా కిడ్నాప్ చేయొచ్చు, చంపేయచ్చు. ఇట్లా సార్ అన్నదమ్ముల పిల్లల్ని చంపిన సందర్భాలు అంత క్రితం 3 years బ్యాక్ విజయవాడలో ఏదో విషయంలో గొడవ పడితే వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి చంపేస్తున్నారు. సో ఆ విధంగా జరిగిన సందర్భాలు ఉంటాయి. సో వీళ్ళ తల్లిదండ్రులని పోలీసులు క్షుణ్ణంగా విచారించాలి. అయ్యా మీకు ఇప్పటి నుంచి 2-3 సంవత్సరాలుగా ఎవరితోన్నా శత్రుత్వము, చిన్నపాటి గొడవ, ఒకనొక సందర్భంలో మధ్యప్రదేశ్లో ఎక్కడో జరిగింది అనుకుంటా. అది ఏమిటంటే ఒక 4 years బ్యాక్ ఇద్దరు కొట్లాడుకొని గొడవ అయింది. సో వీళ్ళు వాళ్ళంతా కూడా కామ్ అయిపోయినారు. ఆ తర్వాత వాళ్ళ ఏదో జాతర లాంటి దాంట్లో జరిగితే అక్కడికి వెళ్తే పిల్లోడు తప్పిపోతే ఎంత వెతికినా కనపడ్డు. తీరా చూస్తే ఎవరైతే కొట్లాడినారో ఆ వ్యక్తి ఈ పిల్లోడిని తీసుకుపోయి ఎక్కడో అమ్మేశాడు. తర్వాత నెమ్మదిగా ఆ పిల్లోడు అక్కడ ఆచూకి తెలిసి పోలీసు వాళ్ళు ఎప్పుడో రికవరీ చేసినట్టుంది. సో కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు పోలీసుల ముందు ఏమిటంటే తల్లిదండ్రుల్ని క్షుణ్ణంగా విచారించడం ఒకటి, అదొక ఆప్షను. వెతుకులాట చేయడం ఒక ఆప్షను. అదే కాకుండా వెతికేటప్పుడు కూడా క్షుణ్ణంగా గడ్డి, ఒక ట్రాక్టరు లాంటిదో ఏదో పెట్టి ఆ గడ్డి ఎక్కడైతే ఉందో ఆ గడ్డిని తీసేసి క్షుణ్ణంగా ఆ తోటలంతా వెతికించడం ఒకటి. ఎందుకంటే ఈ అమ్మాయి నడక చూస్తే గంటకు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేని పరిస్థితి. ఒకవేళ 1 కిలోమీటరో 2 కిలోమీటర్లో నడవగలుగుతుంది కానీ తర్వాత నడవలేంది. ఎందుకంటే ఫుడ్ లేదు, వర్షం పడింది, భయము ఒకటే ఉంది. కాబట్టి ఇటు అటు తిరగడానికి ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి
చుట్టూరా ఒక 4 కిలోమీటర్స్ మ్యాక్సిమం దీన్ని క్షుణ్ణంగా అణువణువున గాలిస్తే ఒకవేళ సొమ్మసిల్లి పడిపోయో చనిపోయో సొమ్మసిల్లి పడిపోయి నీళ్లు ఆహారం లేదు కాబట్టి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విధంగా పోలీసులు ఒక బృందాలుగా ఏర్పడి ఇప్పుడు క్షుణ్ణంగా ఇప్పుడు పంటలో పొలాలకి మొక్కలు వేసుకోవడానికి మీరు 20 గజాల దూరంలో 30 గజాల దూరంలో ఒకటి పెట్టి నెమ్మదిగా టీమ్స్ పెట్టి సెర్చ్ చేస్తే ఒకవేళ అమ్మాయి అదే ప్రదేశంలో సొమ్మసిల్లి పడో లేకపోతే చనిపోయి ఉంటే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ నక్కలు తోడేళ్ల లాంటివి ఏమైనా తిని ఉంటే ఆచూకీ అయినా, అవి నక్కలు తోడోళ్ళు తింటే బట్టలు ఏం తినవు కదా, అవి చినిపోయినవి చించినవి ఆనవాళ్ళైనా ఉంటాయి. సో కాబట్టి ఈసారి సర్చ్ ఆపరేషన్ ఈ విధంగా జరిగి ఉండాలి. తల్లిదండ్రులను క్షుణ్ణంగా విచారిస్తే వీళ్లతో ఎప్పుడైనా గొడవపడి వాళ్ళేమైనా దీనికి కారణభూతులు అవుతారని. అదే కాకుండా ఇంకో విషయం ఇక్కడ గుర్తించాలి, ఒకవేళ పిల్లలు వీళ్ళు గొడవ పడితే ఈ పిల్ల తండ్రిని వెతుక్కుంటూ శనివారం రోజు 11:30కే వాళ్ళ తోట లోపలికి వెళ్తుంది అనేది ఎట్లా గమనిస్తారు? కాబట్టి అది లేకుండానే పోయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా ఎక్కడ కట్టెల కోసమో ఇంకో దానికోసమో ఎవరో పోతే ఈ పిల్ల ఎదురైతే ఆ విధంగా చేయడానికి ఆస్కారం ఉంది. కానీ చూసుకోనుండి ఎప్పుడు బయటకు వస్తుంది అనేది జరిగేది లేదు. ఇప్పుడు తిరునాళ్ళలో పండుగ అంటే వాళ్ళు వస్తారేమో అని ఎదురు చూడొచ్చు, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. తండ్రి అంటే పోతే తీసుకొచ్చి మళ్ళీ తల్లి దగ్గర వదిలితే వాది ఈ పిల్ల వెనకంటి పోవడం యాదృచ్ఛికమే. కాబట్టి అది లేకుండానే పోతుంది. ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు చూడలేదు ఎవరు లేరు అని చుట్టుపక్కల చూసి తీసుకుపోవడానికి ఆస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్.